సెన్సేషన్ న్యూస్ చెప్పాలి. ఉప ఎన్నికలు తథ్యం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఒక ముచ్చట చెప్పిండు. నిన్న స్టేషన్ గన్పూర్ నుంచి తాటకొండ రాజయ్య వచ్చిండు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వచ్చిండు. కొంతమంది చేరికలు ఉన్నాయి. త్వరలో 1000 మంది స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మొత్తం మీద తాటికొండ రాజయ్య నిన్న కేసీఆర్ దగ్గరికి పోయిండ్రు. అక్కడ కలిసిండ్రు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. పక్కా ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అందరూ రెడీగా ఉండాలి, అందరూ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి అని చెప్పేసి కేసీఆర్ పిలుపునిచ్చిండ్రు. గులాబీ అధినేత పిలుపునిచ్చిండ్రు. మొత్తం మీద తాటికొండ రాజయ్యకి ముచ్చట చెప్పిండ్రు. రైట్. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలేస్తుంది. అసెంబ్లీ సెక్రటరీ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తుంది. ముకుల్ రోహత్కి కూడా మొన్న మొట్టికాయలేసింది. ఈ 18 తారీఖు నాడు విచారణ మళ్ళీ ఉన్నది. ఈ విచారణ లోపు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం చివాట్లు పెట్టింది. ఇది ఇట్లుండగా మూలుగా నక్క మీద తాటిపండు పడ్డట్టు కేసీఆర్ చెప్పిండ్రు, ఒక బాంబు వెలిసిండ్రు. పక్కా ఎన్నికలు తథ్యం. బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 10 జాగాలలో 10 బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. బై ఎలక్షన్స్ కు సిద్ధంగా అని చెప్పేసి కేసీఆర్ పిలుపునిచ్చారు. తాటికొండ రాజయ్యకు చెప్పిండ్రు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం. కడియం శ్రీహరి ఓడిపోతాడు, రాజయ్య గెలుస్తాడు. సుప్రీంలో విచారణ నేపథ్యంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. గులాబీ కండువ కప్పుకున్న స్టేషన్ గన్పూర్ నేతలు. ఎర్రవెల్లి నివాసంలో కార్యకర్తలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. పక్కా బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి. స్టేషన్ గన్పూర్ నుంచి ఇంకా చాలా మంది బీఆర్ఎస్లో చేరనున్నారు. 1000 మందితోని ఇంకా ఈ మంత్ ఎండింగ్లో 1000 మంది, దాదాపు 1000 మంది దాకా బీఆర్ఎస్లో చేరనున్నారనే ముచ్చట నిలబడతా ఉన్నాయి. కాకపోతే కేసీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చెప్పిండ్రు. కేసీఆర్ మాట్లాడినా, కేసీఆర్ సైలెంట్గా ఉన్నా రెండు అద్భుతమే అని అంటారు. రెండు మొత్తం మీద ఒక సెన్సేషన్ అంటారు. మాట్లాడిన సెన్సేషనే, మౌనంగా ఉన్న సెన్సేషనే అని చెప్పేసి అంటారు. కాబట్టి మాట్లాడినరు కేసీఆర్. మొత్తం మీద బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది. ఆ విచారణ ఎట్లా ముందడు కొనసాగుతూ ఉన్నది. పక్కా బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది అనే అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కొన్ని ముచ్చట్లు చెప్పిండ్రు. బై ఎలక్షన్స్ పక్కా వస్తున్నాయి, కడియం శ్రీహరి ఓడిపోతాడు, రాజయ్య గెలుస్తాడు అని చెప్పేసి మొత్తం మీద నిన్న కేసీఆర్ మాట్లాడిండ్రు.